కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం, చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 5 వచనాల వరకు మనమందరం కూడా చదువుకుందాం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మికిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందు వలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ పత్రికను, ఈ మాటలను ఎవరికి రాస్తున్నాడు పౌలు అనంటే కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘము ఎలా ఉన్నదో మనము గడిచిన వారాలలో నేర్చుకున్నాం. ఏ కృపావరములో కూడా లోపము లేనటువంటి సంఘముగా కొరింథీ సంఘం ఉన్నది. అన్ని కృపావరాలు ఉన్నాయి. ప్రార్థనా జీవితం ఉన్నది, వాక్య జ్ఞానం ఉన్నది. నిజంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము ఎంతో అద్భుతంగా పౌలు వర్ణిస్తూ ఉన్నాడు. మంచి జ్ఞానవంతులుగా ఉన్నారు. మంచి కృపావరములు కలిగినటువంటి సంఘముగా ఈ కొరింథీ సంఘం ఉన్నది. అయితే ఈ కొరింథీ అన్నీ ఉన్నటువంటి ఈ కొరింథీ సంఘములో కూడా కొన్ని లోపాలనేటివి ఉన్నాయి. వాటిని సరిచేయటానికే ఈ పత్రికను పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. అయితే గడిచిన దినాలలో మనము కొన్ని లోపాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాల ద్వారా మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖనాలను గమనిస్తున్నట్లయితే ఇక్కడ కొంతమంది తీర్పు తీర్చేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అలా తీర్పు తీర్చటము, ఎదుటి వారికి సర్టిఫికెట్ ఇవ్వటము అది మనకు సంబంధించినటువంటి పని కాదు, అలా మనము చెయ్యకూడదు అనేటటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఎందుకు అనంటే కొరింథీ సంఘములో కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే అపోల్లో చాలా మంచివాడు, అపోల్లో చాలా ప్రార్థనాపరుడు, అపోల్లో చేసేటటువంటి బోధ చాలా అద్భుతంగా ఉన్నది, అపోలోని మేము వెంబడిస్తాం, అపోలోయే నిజమైనటువంటి సేవకుడు, అపోలోయే నిజమైనటువంటి దేవుని యొక్క పరిచారకుడు, కాబట్టి అపోలోనే కరెక్టు, అపోలోనే మేము వెంబడిస్తామని కొంతమంది అపోలో గురించి మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత పేతురు పౌలు గురించి మంచి సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. కొరింథీలకు రాసిన 2వ పత్రికలు చూసినట్లయితే అసలు పౌలు బోధ అసలు ఎవడింటాడు, అసలు దేనికి పనికిరాని బోధ అన్నట్లు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఈ సంఘంలో ఉన్నారు. పౌలు అంతటోనే ఈయన బోధ ఎలాంటిది, ఈయన చెప్పే మాటలు ఎలాంటివి, అసలు దేనికి పనికిరాదండి ఈయన బోధ అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ కొరింథీ సంఘములో కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది ఏమనుకుంటున్నారు అనంటే పేతురే మంచోడు, పేతురే మంచి ప్రార్థనా పరుడు, పేతురేకే మంచి వాక్యం తెలుసు, పేతురు మంచి బోధ చేయగలుగుతాడు, మేము పేతురునే వెంబడిస్తాం, పేతురు మంచోడు, అపోలో పౌలు వీళ్ళందరూ కాదు అని సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. మరికొంతమంది లేదు పౌలు చెప్పే వాక్యమే మంచిది, పౌలు చెప్పే వాక్యమే మంచిగా ఉన్నది, పౌలునే మేము వెంబడిస్తాము అని కొంతమంది పౌలును వెంబడిస్తూ ఉన్నారు. ఇలాగా తమకు మంచివారుగా ఎంచుకొని మిగతా వాళ్ళకు వీళ్ళు మంచోళ్ళు కాదనేటటువంటి సర్టిఫికెట్ ఇస్తూ వారికి తీర్పు తీరుస్తున్నటువంటి వారుగా చాలామంది ఉన్నారు. అప్పుడు కొరింథీ సంఘంలోనే కాదు, ఇప్పుడు నేటి సార్వత్రిక సమాజంలో, సార్వత్రిక సంఘంలో కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారు. పలానా సేవకుడు బెస్ట్ అండి, పలానా సేవకుడు మంచోడు, మంచి వాక్యం చెప్తాడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అండి అనేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటారనంటే పలానా సేవకుడు అద్భుతంగా వాక్యం చెప్తాడు, గొప్ప గొప్ప మర్మాలు చెప్తాడు, ఆయన మర్మాలు చెప్పినట్లుగా ఇంకెవ్వరు కూడా అలాంటి మర్మాలు చెప్పలేరు, మేము ఆయననే వెంబడిస్తాం, ఇక మిగతా వాళ్ళందరూ వేస్టే
అనేటటువంటి సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని మర్మాలు తెలుసుకున్నా నీకు మారు మనసు అనేటటువంటిది లేకపోతే, మారు మనసుకు తగినటువంటి ఫలములు నువ్వు ఫలించకపోతే, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి రాకపోతే, నీకు గొప్ప మర్మాలు తెలిసినా నువ్వు పరలోకంలోనికి ఎంటర్ కావు. మర్మాలు తెలుసుకున్నంత మాత్రాన నీకు పరలోకం ఇవ్వబడదు. కానీ మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. చాలామంది ఇలాగా గ్రూప్స్ తయారైపోయినారు. సినిమా హీరోలకు కదా గ్రూప్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ గ్రూప్స్ కదా, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొంతమంది తమకు నచ్చిన హీరోలను వారికి ఫ్యాన్స్గా ఉండి గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేటి దినాలలో పాస్టర్లు కూడా గ్రూపులు తయారైపోయినాయి. మా పాస్టర్ మంచోడు అని అంటే లేదు మా పాస్టరే మంచోడు, మా పాస్టర్ మస్తు మర్మాలు చెప్తాడంటే లేదు మావాడు మస్తు ప్రార్థనా పరుడు అని అంటూ ఉంటారు. ఈ వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఈ గ్రూప్స్, ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ ఉంటారు కదా, వీళ్ళు ఒకరినొకరు కొట్టుకొని మాటలతోటి కదా వీళ్ళు కొట్టుకొని వస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కొరింథీ సంఘములో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒక ఆయన మంచోడని కొంతమంది గ్రూప్స్ అనుకున్నారు, ఇంకొక ఆయన మంచోడని కొంతమంది గ్రూప్ అనుకుంటున్నారు. లేదు వీళ్ళిద్దరికంటే మించినోడు ఇంకొక ఆయనని మరి ఒక గ్రూప్ తయారైపోయింది. ఎవరికి నచ్చిన వారిని వారు ది బెస్ట్ అని అనుకుంటున్నారు, మిగతా వాళ్ళు వేస్ట్ అనేసి సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు, తీర్పు తీర్చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా తీర్పు తీర్చడం అనేటటువంటిది అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు అని ఇక్కడ పౌలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అనంటే మనిషి తీర్పు ఎలా తీరుస్తాడు అనంటే పై రూపాన్ని చూసి తీర్పు తీరుస్తాడు. మనము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ సమూయేలు అంత పెద్ద ప్రార్థనా పరుడే పొరపాటు పడ్డాడు కదా. పై రూపాన్ని చూసి ఏలియాబుని చూసి ఈయననే కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఈయననే కావచ్చు అని అనుకున్నాడు. అలాగా అంత గొప్ప ప్రార్థనా పరుడు, చిన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నటువంటి గొప్ప ప్రవక్త, దేవుని ప్రత్యక్షతలను కలిగినటువంటి ప్రవక్త, అంత మంచి గొప్ప దైవజనుడే ఒకసారి పొరపాటు పడ్డాడు. ఈయననేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు అక్కడ, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయ అంతరంగాన్ని చూస్తానని దేవుడు అక్కడ మాట్లాడి ఉన్నాడు. ఎస్, ప్రార్థనాపరుడు గొప్ప ప్రవక్త అలాంటి సమూయేలే ఒకసారి పొరపాటు పడ్డాడు. పై రూపాన్ని చూసి జడ్జిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో సంఘంలో కూడా ఇలాగా ఎవరు తీర్పు తీర్చినా కూడా ఎలా తీరుస్తారు అనంటే పై రూపాన్ని చూసే తీర్పు తీరుస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలిచూపు వలననే మనుషులు తీర్పు తీరుస్తారట. ఎలా తీరుస్తారు? వెలిచూపు వలననే తీర్పు తీరుస్తారు. ఎందుకు అనంటే ఎదుటి వారికి తీర్పు తీర్చేటప్పుడు మనమందరం కూడా ముందు వరుసలో ఉంటాం, కానీ మనల్ని మనము విమర్శించుకోం కదా. ఎదుటి వారిని విమర్శ చేసేటప్పుడు, ఎదుటి వారికి తీర్పు తీర్చేటప్పుడు, ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపించేటప్పుడు మనము ముందు వరుసలో నిలబడతాం, కానీ మనల్ని మనము విమర్శ చేసుకోమంటే అస్సలు మనం చేసుకోం. ఒకవేళ విమర్శ చేసుకున్నా మనం ఏమంటామనంటే, నేనంతా మంచిగా ఉన్నానండి, నేనంతా బాగున్నా, నేను పవిత్రుణ్ణి, నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి, నేను గొప్పోని, నేను మంచోని, నాలో ఏ పాపము కానరావటం లేదు అని అనుకుంటాం. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, నన్ను నేను విమర్శ చేసుకొనను. ఎందుకు చేసుకోనని అంటున్నాడు? ఎందుకు అనంటే, ఒకవేళ నన్ను నేను విమర్శ చేసుకుంటే నాయందు నాకు ఏ దోషము కూడా కానరాదు. నన్ను నేను విమర్శ చేసుకోను, నేను చేసుకున్నట్లయితే నాలో ఏ దోషము కూడా నాకు కానరాదు అని అంటా ఉన్నాడు. కీర్తనకారుడు కూడా తన కీర్తనలో అంటాడు, 19వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అని వ్రాస్తూ ఉన్నాడు. అవును, తన పొరపాట్లు, తన తప్పిదములు, తన యొక్క ఆ పాపములు కనుగొనగలిగేటటువంటి మనుషులు ఎవరున్నారు? చాలా అరుదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరికి వాడో నేను మంచోనే అని అనుకుంటా ఉంటారు. నేను ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పినాను కదా, అమ్మ అనుకుంటుందట, ఈ ఇంటి అమ్మ అనుకుంటుందట, నా కొడుకు చాలా మంచోడండి, ఆ పక్కింటి వాళ్ళ బాబే నా కొడుకును
చెడగొడుతున్నాడు అని ఈ ఇంటి అమ్మ అనుకుంటుందట. ఆ పక్కింటి అమ్మ కూడా ఏమనుకుంటుందనంటే, నా కొడుకు మంచోడేనండి, ఈ పక్కింటి ఆ బాబాయ్ నా కొడుకును చెడగొడుతున్నాడు అని అనుకుంటుంది. అలాగే ఎదురింటి అమ్మ కూడా సేమ్ ఫీలింగ్, నా కొడుకు మంచోడేనండి, ఆ ఎదురింట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు అబ్బాయిలే నా కొడుకును చెడగొడుతున్నారని అనుకుంటుందట. వీళ్ళందరూ కూడా ఎవరికి వారుగా నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు, నేను మంచోడిని, నా కుటుంబం మంచిది ఇలా అనుకుంటా. మరి ఇప్పుడు ఇలా చెడ్డోడు ఎవడు చెప్పండి? ఈ అమ్మనేమో అట్లనే అనుకుంటుంది, పక్కింటి అమ్మ అట్లనే అనుకుంటుంది, ఎదురింటి అమ్మ అట్లనే అనుకుంటుంది. ఇలా చెడ్డోడు ఎవడు చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము, ఒకడు తనకు ఏర్పరచుకొనినటువంటి మార్గము ఎట్టిదైనను అది ఎట్లున్నానన్ను ఉండని తన దృష్టికి న్యాయంగానే కనబడుతుందట. ఒకడు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఎలా ఉంటుందట, అది ఎట్లా నన్ను ఉండని, కానీ వాని దృష్టికి ఎట్లా కనబడుతుందట, న్యాయమే. నేను ఏర్పాటు చేసిన మార్గం మంచిదే, నేను మాట్లాడే మాటలు మంచియే, నేను చేసే ప్రవర్తన మంచిదే, నేను న్యాయంగానే ఉన్నా, నేను మంచివన్నే అని ఉంటారట. దేవుని బిడ్డలారా, తన మాటలు, ప్రవర్తన, నడిచే తీరు మంచిదే అని అనుకుంటా ఉంటారు. కానీ ఎదుటివారు మారాలి, నేను మంచిగానే ఉన్నా, ఎదుటోడు మారాలి, నా ప్రవర్తన మంచిగానే ఉన్నది, నా మాటలు మంచిగానే ఉన్నాయి, కానీ ఎదుటివాడు మారాలి అని అనుకుంటా ఉంటారట. దేవుని బిడ్డలారా, నేను మారు మనసు పొందకముందు చాలా రోజుల క్రితం ఏఆర్ రెహమాన్ గారిది ఒక పాట విన్నాను. అందులో ఒక మాట ఏమని ఉంటుంది అనంటే, మారాలంటే లోకం, మారాలంట నువ్వే అనే మాట వ్రాసాడు. ఆ పాట పూర్తిగా నాకు గుర్తుకు లేదు, కానీ ఆ ఒక్క మాట గుర్తుకుంది, చాలా నన్ను కదిలించింది. అవును, మారాలి, వాడు మారాలి, వీడు మారాలని మనం అనుకుంటాం, కానీ మారాలంటే మనం ఏం చేయాలి? లోకం మారాలంటే ఏం చేయాలి? మొదటిగా మనం మారాలి. కానీ మనం ఎంత మంచోళ్ళం అనంటే, అందరూ మారాలి అని అనుకుంటాం, మనం మాత్రం మారం కదా. మనం ఎంత మంచోళ్ళం కదా, అందరూ మారాలి, వాడు మారాలి, వీడు మారాలి, లోకం మారాలి, మొత్తం మారిపోవాలని అనుకుంటాం, కానీ మనం మాత్రం మారం. ఎందుకనంటే ఆల్రెడీ మనం మార్చబడ్డాం, నేను మంచోనే అన్నటువంటి భ్రమలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక దినం రాబోతుంది, అగ్ని పరీక్ష అనేటటువంటి దినము. ఆ దినం వరకు మనం ఏం చేయాలా? కామ్గా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, నువ్వు ఎలాంటి పని చేసినా, నువ్వు దేనితో పని చేసినా, నీ ప్రవర్తన ఎలాంటిదైనా ఒక పరీక్ష రాబోతుంది, అగ్ని పరీక్ష. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ అగ్ని ప్రతి సేవను పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి విశ్వాసిని పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి ఒక్కరి ప్రవర్తనను పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి ఒక్కరి ప్రార్థనా జీవితాన్ని పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి ఒక్కరి ప్రవర్తనను పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి ఒక్కరి మాటలను పరీక్షిస్తుంది, ఆ అగ్ని ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములోని ఆలోచనలను అన్నింటినీ సమస్తాన్ని కూడా పరీక్షిస్తుంది. కాబట్టి ఆ అగ్ని పరీక్ష వచ్చేంత వరకు ఏం చేయాలి అనంటే వెయిట్ చేయాలి. ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు 5వ వచనము, కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు దినము వరకు ఇదేనిని గూర్చి కూడా తీర్పు తీర్చొద్దు అని అంటా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట అంటే, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయ అంతరంగంలోని ఆలోచనలన్నిటిని కూడా బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగినటువంటి మెప్పు దేవుని వలన కలుగుతుందట. ప్రతీది కూడా బయటకు వస్తుంది, ప్రతీది వస్తుంది బయటికి. ఈరోజు దాచబడినటువంటి ప్రతిదీ, రహస్యమందలి ప్రతీది, అంధకారమందలి ప్రతి రహస్యమంతా కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడట. అంతవరకు మనము వెయిట్ చేయాలి. కానీ మనుషులుగా మనము తొందరపడుతూ ఉంటాం కదా, మస్తు తొందర ఉంటుంది మనకు. ఎందుకనంటే మన తప్పులను మనము వెనుక జేబులో పెట్టుకుంటాం, ఎదుటోని తప్పులను ముంగట జేబులో పెట్టుకుంటాం. అందుకే మనకు మస్తు తొందర ఉంటుంది, తొందరగా తీర్పు తీర్చాలి అని కదా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు ప్రేమమయుడు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమానులే. ఆయన హృదయములోని రహస్యములను కూడా బయటికి తీసుకొస్తాడు. ప్రతి వారికి తగిన మెప్పును ఆయనే కలిగిస్తాడు. కాబట్టి అప్పుడు ప్రతి వానికి తగినటువంటి జీతం ఆయనే ఇస్తాడు. అప్పుడు కొంతమంది అనుకుంటారట, అరే
నేను ఈయన గురించి ఇట్లా అనుకోలేదే, ఇప్పుడు వేస్ట్ గాడు అనుకున్నానే అని నాలిక ఖర్చుకునేటటువంటి దినాలు రాబోతున్నాయి. మనము ఉదాహరణకు చూసినట్లయితే ధనవంతుడు లాజరు స్టోరీ మనకందరికీ తెలుసు కదా. ధనవంతుడు రోజు అనుకున్నాడు, నేను దేవుని బిడ్డనే, నేను అబ్రహాము కుమారుణ్ణే, నేను ఎంత దర్జాగా బ్రతుకుతున్నా, ఇక్కడ చూడు నా ఐశ్వర్యము, నా ఘనత, నాకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఆడు చూడు లాజర్ గాడు, వాని బతుకు చూడు, ఎప్పుడు ఎంగిలి మిస్తరాకులలో ఆ ఎంగిలి మెతుకులు తినేటటువంటి వ్యక్తి. వాడు సరి అయినటువంటి భక్తి లేదు, వానికి సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదు, కాబట్టే వాడిని దేవుడు ఆశీర్వదించలేదు. వాని బ్రతుకు ఎప్పుడు అట్లనే ఉన్నది కాబట్టి వాడికి దేవుని ఆశీర్వాదం లేదు, వాడిపైన దేవుని కనిదృష్టి లేదు అని ధనవంతుడు అనుకున్నాడట. కానీ ఒక దినం వచ్చింది, ఇద్దరు కూడా మరణించినారు. మరణించిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఇద్దరి స్థానాలు ఎక్కడున్నాయి? లాజరు పోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలను అనుభవించి గొప్పవాటిని నేను అనుకున్నటువంటి వాడు ఎక్కడున్నాడు? నరకములో యాతన పడుచున్నాడట. అప్పుడు పిలుస్తున్నాడు, నా తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే తండ్రి అయిన అబ్రహాం అంటే ఈడు రక్షింపబడ్డాడా కాదా? దేవుని కుమారుడా కాదా? దేవుడు అంటే తెలుసు, రక్షింపబడినోడే, వీడికి అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను మంచిగానే ఉన్నా, దేవుడు అందుకే నన్ను ఆశీర్వదించాడు, నేను అన్ని విషయాలలో పవిత్రంగా ఉన్నా, ఈ లాజర్గాడు ఇట్లున్నాడని తీర్పు తీర్చి మంచిగా బ్రతికినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? నరకములో యాతన పడుతున్నాడు. అదేవిధంగా సుంకరి పరిసయ్యుని ప్రార్థన మనం చూసినట్లయితే మనకందరికీ తెలుసు కదా. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశం భాగం ఇస్తున్నా, అన్నిట్లలో దశం భాగం ఇస్తా. అంటే నేను, ప్రభా నీకు తెలుసు కదా నేను అన్నిట్లలో దశం భాగం ఇస్తా, నేను చూడు నా భక్తి చూడు, నా ప్రార్థనా జీవితం చూడు, ఈ సుంకరి వాళ్ళే కూడా నేను లేనని అంటున్నాడు. చూడండి, అప్పుడే తీర్పు తీర్చేస్తూ ఉన్నాడు. వానికి ఉపవాస ప్రార్థన లేదు, 10వ వంతు ఇస్తలేడు, ప్రార్థనా జీవితం లేదు, ఏది లేదు. వాని అన్నిటికని చేయట్లేదా? మరి పరిసయ్యుడు చేయట్లేదా? ఉపవాసం ఉంటున్నాడు, 10వ వంతు ఇస్తున్నాడు, అన్నిట్లలో ఇస్తున్నాడు. మరి పుదీనాలోను, సోపులోను, కొత్తిమీర, మెంతి అన్నిట్లలో ఇస్తాడండి. అన్నిట్లలో 10వ వంతు ఇస్తూ ఉన్నాడు, అన్నిట్లలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ సుంకర్లాగా లేనని అంటున్నాడు. సుంకర్లాగా ఉన్నాడా? లేడు. నిజంగా సుంకరికి ఉపవాస ప్రార్థన జీవితం లేదు, దశమ భాగాలు ఇస్తలేడు కావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి ప్రార్థనను అంగీకరించాడు అని అంటే సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో చాలామంది తీర్పు దినమున అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. ఎవరి ప్రార్థనా జీవితము, ఎవరి ఆత్మీయ స్థితి ఏంటిది అనేటటువంటిది దేవాది దేవునికి తెలుసు. ఎందుకనంటే నువ్వు పైరూపాన్ని చూసి తీర్పు తీరుస్తావు, నువ్వు పైరూపాన్ని చూసి నువ్వు మాట్లాడతావు. కాబట్టి ఆ విధంగా మనము చెయ్యొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గనక ఇతరులకు తీర్పు తీరిస్తే మనము దేవుని తీర్పుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనల్ని మనము విమర్శించుకుంటే, మనల్ని మనము తీర్పు తీర్చుకుంటే మనము తీర్పులోనికి రాకుందామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును అని వ్రాయబడింది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడునని. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుమని వ్రాయబడింది. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తీర్పు తీరిస్తే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. నువ్వు కొలుచు కొలత చొప్పుననే నీకు కొలవబడుతుంది. కానీ నిన్ను నీవు పరీక్ష చేసుకుంటే, నిన్ను నీవు విమర్శ చేసుకుంటే నీవు తీర్పులోనికి రాకుందు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలను సరి చేసుకోవటానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడటానికే మన జీవితం సరిపోదండి. మన తప్పులను ఒప్పుకోవటానికి, మన జీవితాన్ని సరి చేసుకోవటానికి, మన మాటలను శుద్ధి చేసుకోవటానికి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి, మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి మన జీవితం సరిపోదు, ఆ టైం సరిపోదు. ఇక ఇతరులకు తీర్పు తీర్చే టైం ఎక్కడిది చెప్పండి? దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దినాలలో మనము ఏం చేయాలి అని అంటే, ఎదుటికి వారికి తీర్పు తీర్చేటటువంటి ఆ శ్రద్ధ, ఆ టైము మన జీవితాల మీద పెట్టుకోవాలి.
మన హృదయం మీద పెట్టుకొని మనల్ని మనము దేవుని వాక్యం అనే అద్దములో మన జీవితాలను సరిచూసుకోవాలి. మన జీవితాలను వాక్యంతో పరిశీలించుకోవాలి. మన ప్రార్థన జీవితాన్ని, మన వాక్యపు జీవితాన్ని, మన మాటలను, మన ప్రవర్తనను, మన యథార్థమైనటువంటి జీవితాన్ని, మన ప్రేమను, మన సమస్తాన్ని కూడా దేవుని వాక్యం అనే అద్దములో సరిచూసుకుంటూ మనల్ని మనము విమర్శ చేసుకుంటూ ప్రతి దినము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి ప్రయాసపడాలి. అలా ప్రయాసపడుతూ దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి. దీనికే మన జీవితం సరిపోతుంది. ఇక ఇతరుల కొరకు ఆలోచన చేసి, ఇతరులకు తీర్పు తీర్చి, ఇతరులను వేలిచ్చి చూపించి, ఇతరుల తప్పులను ఎత్తి చూపించి, ఇది అంతా కూడా అనవసరమైనటువంటి టైం. ఇది మనకు సరిపోదు, ఇది మనకు తగనటువంటిది. కాబట్టి ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఈ లోపాన్ని ఎత్తి చూపించి పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించి అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులకు తీర్పు తీర్చడం బంద్ చేద్దాం. ఆ శ్రద్ధ మన జీవితం పైన పెడదాం. మన హృదయ శుద్ధి కొరకే పెడదాం. ఆ టైంని మన హృదయ శుద్ధి కొరకు పెట్టినట్లయితే మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం. దేవుని రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.